చెరువు నిండితే అత్తరుపల్లి, ఎండితే తుత్తురుపల్లి అని ఆ ఊరి పేరు మీద ఒక శాస్త్రం పుట్టిందంటే అది ఎస్టి ఊరో మీరే ఊహించుండ్రి. ఆ ఊరికి వాగు ఉంది. ఆ వాగునీళ్లు ఊరి చెర్లకు రావు. ఆ వాగుతోటి ఏం లాభం లేదు. ఇంతకు ముందు ఇగున్నగురం గ్రామం అత్తరుపల్లి ఒక వార్డు. ఓట్లు ఎప్పుడొచ్చినా ఇగున్నగురం పోయి ఓట్లు ఏయాలే. ఏ ఓట్లకైనా తెగని పంచాదే ఉండు. రేషన్ బియ్యానికి, పింఛన్లకు పోవుడు తక్లీఫ్ అయింది. ఊరోళ్లకు యాష్టికొచ్చింది. మనూరు మనకుంటే ఎంత బాగుండు అని అందరికి కసి పెరిగింది. మా ఊళ్ళే ఒక్క మస్కూరోడు లేడు. అంగన్వాడి లేదు. మా వాగునీళ్లు మాకు పారాయి. మాయి మాకు గావాలే అని లొల్లి సురువు చేసిండ్రు. రాజీవ్ రహదారి మీద రాస్తారోకోలు లెక్కలేనన్ని సార్లు చేసిండ్రు. అన్నీ సమస్యలు పోవాలంటే ఒకటే, అది గ్రామ పంచాయతీ కావాలే అని ఉడుం పట్టు పట్టిండ్రు. మా పల్లె మాక్కావాలే, మా రేషన్ మా ఊళ్ళే ఏయాలే అని ఉద్యమం లావట్టిండ్రు. మండలం పోయిండ్రు, జిల్లాకు పోయిండ్రు, వంట వార్పు చేసిండ్రు, ఊరంతా గుంపు బోనాలు చేసిండ్రు. కరెంటి బిల్లు కట్టకపోగా ఆఫీస్లో కరెంటోళ్లను కట్టేసిండ్రు. బస్సులు నడవనీయలే, అరెస్టు అయిండ్రు. తమకు తామే గ్రామ పంచాయతీ అని పేరు కూడా రాసుకున్నరు. తీరొక్క జాగలకు కాలుకు బట్టకట్టకుంట తిరిగిండ్రు. తీరు కొట్లాడిండ్రు. ఊరు కావాలని గడి కోట ఎక్కి దుంకిండ్రు. ఉరివెట్టుకున్నరు. పేయిని, శరీరాన్ని ఒంబత్తీలు చేసిండ్రు. రకరకాలుగా జీవి తీసుకున్నరు. రందికి రయమయ్యిండ్రు. పంచాయతీ కోసం ఎన్ని చేయాల్నో అన్నీ చేసిండ్రు. ఎట్లైనా గ్రామ పంచాయతీ అయితదనుకునే యాళ్ళ అలుకు పూసిన జాగల గువ్వకూసున్నట్లు బాలయ్య వచ్చి చేరిండని బండి కిట్టయ్య ఒకటే తీరుగా మొత్తుకుంటడు. కిట్టయ్య బాలయ్య గురించి ఎర్రమల్లయ్యకు మండువలో జన్మ రహస్యాలు పోతపోత్తండు. తమ్మీ, ఎర్రమల్లి, బండమీది బాలయ్య గురించి దినమంత చెప్పినా ఒడువది. తీస్తే సినిమా, రాస్తే కథ, ఆడితే నాటకమే అయితది. సినిమంటే సినిమా కాదు. ఆ సినిమా ముంగట బాహుబలి లాంటి సినిమాలే నిమిషమంతా అయితాయి. అంటే ఎట్లుంటదో నీకే తెల్వాలే. ఆటంటే ఆట కాదు. ఒక భాగోతంలో ఎన్ని పాత్రలుంటాయో అన్ని పాత్రలు ఆయనొక్కనిలో ఉంటాయంటే నమ్మబుద్ధి కాదు. అంటే బుడ్రకాన్ నుంచి రాజేశం, రాణేశం, మంత్రి ఏషం, అన్నీ పాత్రల్లో ఉండే లక్షణాలు ఉంటాయా? అంటే ఏ ఒక్కటి తప్పకుండా తక్కిట్లు జోకినట్లే అన్నీ బాలయ్యలో ఉంటాయి. ఆట చూస్తేగాని ఒప్పుకోరు. తాకట్లోడు కాదు. తగిలిత్తడు, ఇగిలిత్తడు, వచ్చినోడు ఒట్టిగుకుంటడా. ఒక్కొక్కల కొమ్ముల బర్రెలెక్క చెలిపిండు. గడ్డిబండి కింద కుక్కబోయి బండినంత నేనే మోసిన అన్నట్లు పెట్టెలు గొడుతడు. దేవినట్లు మాట్లాడుతడు. గాయాలకు పసురు పూస్తడు. బొంకుతడు, బోర్లేస్తడు. ఊరంతా తన దిక్కు తిరిగేతందుకు ఒక కమాల్ కట్టిండు. ఊరొచ్చేదాకా తిండి తిన, నీళ్లు తాగనని సత్యపమానం చేసిండు. మాట ఓతే మానం పోయినట్లు మంత్రించిండు. ఊరోళ్లంతా బాగా నమ్మిండ్రు. కాదు నమ్మిచ్చిండు బాలయ్య. మన మాటలు ఎవ్వడు ఇనకుంట మలుపుకున్నడు. మనమిప్పుడు వనమిడిసిన కోతులమైనం అని దమ్ముకోతరీక చెప్తనే ఉన్నడు. నిజమే అన్నా. ఆయన మాట కోట పెట్టినట్లు, కోట కట్టినట్లు. ఊరంతా బాలయ్య మాటకు పాబంది అయింది. ఎంత పాబంది అంటే ఇప్పుడు ఊరోళ్ళు నడిసేది భూమ్మీద కాదు బాలయ్య మాటమీదనే అన్నట్లు ఉన్నది అని ఎర్ర మల్లయ్య చెప్తుండు. ఇగున్నారం ఇచ్చుకపోయి ఇప్పుడు అత్తురుపల్లి పుట్టింది. ఇగ సర్పంచి ఉండాల్నాయే. సర్కారోట్లు వెట్టింది. మనిషిన్నంక అందరికి నచ్చుతడా? బాలయ్య కూడా కొంతమందికి నచ్చలే. అన్నిటికీ ముందు నడిసినా కొన్ని కానీ పనులు చేసిండని కొంతమంది గరంమీద ఉన్నరు. వద్దనుకున్నా తిమ్మిని బమ్మిచేసే బాలయ్యనే గెలిసిండు. సర్పంచి అయిండు. నయాన్నో భయాన్నో అందరినీ తనవైపుకు తిప్పుకున్నడు. ఇప్పుడు ఊళ్ళే బాలయ్య ఆడింది ఆట పాడింది పాటయింది. గ్రామ పంచాయతీ అంటే బాలయ్య, బాలయ్య అంటే గ్రామ పంచాయతీలా అయింది. నీళ్ల కోసమే ఊరు తెచ్చుకునిరి. కాబట్టి తొల్త తీర్మానం చేసి వాగునీళ్లు మలిపెతందుకే పెట్టిండు. వాగునుంచి చెర్లకు కాలువ తీయించిండు. చెరువు నింపిండు. ఊరి మనసు సంబూరం అంబరాన్ని తాకింది. దుబ్బా, సౌట నేలలు కూడా పచ్చని చీర కట్టుకున్న పెళ్లి కూతురులా ముస్తాబవుతామని మురిసిపోయాయి. ఊళ్ళే రైతులు ఎక్కువ. నీళ్లను చూసేటాళ్లకు పల్లె మనసు నీటిమీది బుడుబుంగలైతంది. రైతుల మనసు శాపలోలే చెంగున ఎగిరి దుంకుతనే ఉన్నాయి. నోళ్లు తెరిచిన బీళ్లు నీళ్లు పారెవరకు భూమి పచ్చబడ్డది. పంటలు పండినయి. సబ్బండ జాతికి సకులం అందుబాటులో ఉన్నాయి. ఒకన్ని పట్టక ఒకడు ఉనక మీది రోకలోలే ఎగిరి దుంకుతుండ్రు. తెచ్చిన నీళ్ల గురించి చిత్రాలుగా చెప్పుక తిరుగుతుండ్రు. అర్హతలు ఉన్నోళ్లకు పింఛన్లు ఇచ్చిండు. తాగినోనికి తాగినంత కల్లు, సారా ఏదంటే అది. సీస మందులు కూడా అందుబాటులో పెట్టిండు. ఓట్లలో గెలిచేందుకు ఏమేమి చేయాల్నో, ఎట్లయితే ఓట్లు పడుతాయో గట్ల చేసిండు. మళ్ళా ఓట్లు వచ్చినయి. ఈ తాప అలుకగా గెలిసిండు బండ మీద బాలయ్య. అన్నీ వార్డుల్లో తన ప్యానలే గెలిపించుకొని సర్పంచి అయిండు. ఇంటి పేరు బండ.
బాలయ్య అని పేరెవలు పెట్టిండ్రో కనీ వాళ్లకు పొద్దు పొడుపుకు దండం పెట్టినట్లే పెట్టాలే. నిజంగనే బండకు నారచీరే బాపతి. రాయిని లక్క చేస్తడు, లక్కను రాయి చేస్తడు. షాట్ల తవడు పొయ్యకుండానే పంచాది పెట్టుట్ల మునగాడే. పంజాతికి పోతే ఐరిని బైరి చేస్తడు, బైరిని ఐరి చేస్తడు. తీర్పు గురించి కథలు, కథలుగా చెప్పుకుంటారు. సర్పంచి పంజర్కం గురించి చెప్పాలంటే పీసులుగాదు కదా, సబ్ స్టేషన్ల ట్రాన్స్ఫరాలే. కాలిపోవాలే. మక్క కంకుల తీర్పు గురించి చెప్పాలే. బాధితుని తరపున మాట్లాడుతూ, అవును, కంకులు ఇరిసింది తప్పే, కాదనం. ఆకలి అయింది తెంపిండు, తిన్నడు, దానికేం పంచాది అని తెల్లగోలు చేస్తడు. ఇదే పంచాదిని మరో రకంగా చెప్పుతూ, అవునయ్యా, నువ్వు మాట్లాడింది నిజమే. అట్లెట్ల తింటవు? ఆకలి అయిందని ఆసిద్ధం తింటవా? తినవు. అది తిననప్పుడు ఇదెట్ల తింటవు? అట్ల తింటే తప్పేనా కాదా అని చేసిన తప్పును వాళ్లతోటే ఒప్పిస్తడు. తీర్పును కూడా తనకు, తనవాళ్లకు అనుకూలంగా మలుచుకునుట్లో మహా నేర్పరి. అందరూ బాబయ్యను, బాయ్య బండమీది పేరును బాబా, దొర అని పిలుస్తున్నారు. ఊర్ల జాగలు, భూములు బాగా ఉన్నోళ్లను దొర అని పిలుస్తరు. సర్పంజి అయినంక సర్పంజి బాబన్న, బాపు, బాబా అని పిలిపించుకుంటడు. అంతకుముందే గ్రామసభ ఉన్నదని మస్కూరితోటి కాయిదం పంపేవరకు ఒక్కొక్కలు అందరూ కాశీర్ కాడి ఆఫీసు వద్దకు ఒకరిని పట్టకుంట ఒకరు ఎగపోసుకుంటా జమైతండ్రు. ఉపసర్పంజి, ఎంపీటీసీ, వార్డు నంబర్లు, కారోబార్, విఆర్ఏ, సెక్రటరీ, కుల సంఘాలు పెద్ద మనుషులు, యువజన సంఘాల పెద్ద మనుషులు, డ్వాక్రా సంఘ సభ్యులు వచ్చిండ్రు. సర్పంజి టైంకు రాకపోయే వరకు పిట్టకు పెట్టినట్లు ఎదురు చూస్తూనే ఉన్నారు. సూడంగ డూడ్డు అనుకుంటూ సర్పంజి బులోట్ వచ్చింది. సెంటు వాసన గప్పన ఇసురంగా బులోట్ ఆపిండు. సైడు స్టాండేసి కాలు గాల్లోంచి తీసి మిలిటరీ పోలీస్ లెక్క దిగిండు. సర్పంజి నడుస్తుంటే పయంటు, కద్దరు అంగీతో రాజదర్పం అద్దం పట్టినట్లు కనబడుతుంది. అందరూ దండం దొర అని చేతులు ఎత్తుతున్నప్పుడు సర్పంజి పబ్బతుపట్టి దండం పెట్టుకుంటూ ఆఫీస్ తంతెలు ఎక్కుతుండు. వస్తున్న సర్పంజిని చూసి అందరూ లేసి నిలబడిరి. ముసిముసిగా నవ్వుతూ అందరికి దండం పెట్టుకుంట కశీర్లకు పోయి తిరుగుడు కురిచిని జరుపుకొని కూసున్నడు. కూసున్నోడు కూసున్నట్లే కుర్చీని ఊపి చూసిండు. సర్పంజి కూసోంగనే అందరు వార్డు మెంబర్లు కుర్చీల బర్ర జరుపుకుంటా కూసున్నారు. రాంగనే మస్కూరి నీళ్ల గ్లాస్ తెచ్చిపెట్టే సర్పంజి పెదవులకు ఆనించుకొని ఒక్క బుక్క తాగి పక్కకు టేబుల్ మీద టక్కున పెట్టిండు. ఫ్యాన్ సుడిగుండమోలే తిరుగుతుంటే సల్లటి గాలి రూమంతా విసురుతుంది. సెక్రటరీ దిక్కు చూసుకుంటూ, అందరూ వచ్చిండ్రా అన్నట్లు బొమ్మలు ఎగరేసి సైగతో ఆడిగిండు. వచ్చిండ్రు అన్నట్లు తల ఊపిండు సెక్రటరీ. సర్పంజి ముందట ఎవలు నోరు తెరవరు. గట్టిగా సరాంచి సర్పంజి మాట్లాడబోతుంటే జీతగాడు ఉరుకొచ్చి చెవులా గుసగుసగా, దొరా, దంసప కలిపిన మందు ఉంది, ఏమంటవా అని అడుగుతున్నడు. దొరగుడ్లు పెద్దగా చేసి మర్రిచూసేవరకు జీతగాడు నాకేం దెలువదన్నట్లు తోక ముడుసుకున్నడు. ముందు ఎవరిని మాట్లాడిస్తాడో వాళ్ళు బలి. ఏదో రకంగా దెప్పిపొడుస్తడు. దొరకు ఎగిరెటోన్ని ఊదుపొగ ఏసి నెమలీకతోటి తూడిసి కూసుండబెట్టుడు అల్వాటే. అటూ ఇటూ తేరిపార జూసే వరకు ఓ ఇద్దరు కనబడ్డరు. కిష్టయ్య గారు, నమస్తే, బాగున్నావా అని గ్రాంధిక భాషలో పలకరిచ్చిండు. అడ్డాగాలు ఏసినా అట్లెట్లా అని అరికెలు పట్టాలన్నా బండి కిట్టయ్య ఒక్కడే బాలయ్యకు సరిదింటుగా మాట్లాడుతడు. ఆయనకు బుద్ధి తెలిసిండు. ఊళ్ళే మొదలు ఒక్కటే పార్టీ, అదే అమ్మ పార్టీ. ఊరంతా ఒక్కటి ఊరవిస్కే ఒక్కటి అన్నట్లు ఆయనొక్కడే నిత్తే ప్రతిపక్షం. మళ్ళా సర్పంజి నోరు తెరిసిండు. బాగున్నావా అని పక్కకే ఉన్న ఎంపీటీసీని చర్రుమనంగా తొడచరిచిండు. దూస్తూ మందిలిస్తున్నప్పుడు నిన్నబౌద్దీకి తాగిన వాసన గప్పుమన్నది. మొస తీసుకునుడే తక్లీఫ్ అయింది ఎంపీటీసీకి. అయినా ఊపిరి బిగపట్టి, మంచిగనే ఉన్న సర్పంచ్ సాబ్ అన్నడు. ఉప సర్పంజీ, బాయికాడ ఏంజేస్తున్నవు అని అడిగిండు. నిన్న వద్దీకి మందు తాగేటప్పుడు దవడ పలగ్గొట్టింది, ఆదికొచ్చి దవడ పునికి చూసుకుంటా నారుపోసినా అని ఉపసర్పంజి అన్నడు. వార్డు మెంబర్లు సర్పంజి మాట్లాడుతుండని శక్కరి బుక్కే చిన్న పోరగండ్లోలే శంగలిత్తండ్రు. దొరదిల్లెకు మాటలకు మనసు నవ్వుముఖాలు సింగిడిలైతన్నాయి. సీకట్ల ఎన్నీల ఎగజల్లుతున్నట్లు తెల్లటి పలువరుసతో ఎగిలిత్తండ్రు. సంబూరపడుతుండ్రు. అప్పటికీ గంట దాటింది. ఎవలూ అటకాయించుతలేరు. అంటే ఒకటి, అనకుంటే ఒకటి. ఈ సర్పంజితోటి అనాలని ఉన్నా అనకపోవుడే ఉత్తమమని అన్నీ మూసుకొని ఊకున్నరు. ఎవలు అంటలేరని, ముచ్చట సంబరాన మొగన్ని మరిచిపోయినట్లు. ఎహే వచ్చిన పని కానియిండ్రి అని బండి కిట్టయ్య పుల్లగీకినట్లు అన్నడు. కిట్టయ్య సాబ్, మీ వాడకట్టుకు నల్లనీళ్ళు వస్తున్నాయా? మోరీలు మంచిగా తీస్తుండ్రా? లైట్లు వెలుగుతున్నాయా? మనూళ్ళే ఇంకేం సమస్యలున్నాయి?
ఏడగింత ఎంటిక మందం పొరెపోనీయ నేనుండంగా అని గర్వంతో సర్పంచి అయినకాయనే జబ్బలు ఎగేసుకుంటా అన్నడు. అన్ని మంచిగనే ఉన్నాయి, కానీ అల్లునోట్ల శని ఉన్నట్లే ఉన్నది అని బండి కిట్టయ్య అన్నడు. ఆ శన అని నోరుదెరిసిండు సర్పంచి. ఆ శని గాకపోతే ఏంది, లోకమంతా మూతులకు బట్టకట్టుకొని అప్సోపాలై తిరుగుతుంటే మానూళ్ళే ఏదీ లేదాయే. కురుంబ గద్దె మీద నవాబోలే జమ్మటాలు కొడుతవు, ఉత్తుత్తదానికి చాటింపు చేయిస్తవు, పానం మీదికి గత్తరలా వస్తున్న బీమారిని పట్టించుకోవా, ఒట్టి సంచికాడ మెలుకతో పన్నట్టు ఉన్నది మీ కథ, చేసేది ఇడిసిపెట్టి కోళ్ల గెదుమ పోయినట్లు చెప్పుతపు, మంచిగున్నరా అని పాయదీసుకుంటా అడుగుతవు, కని గీ కరోనా రోగం కోసం ఏం చెప్పుతున్నవు, ఎప్పుడన్నా చెప్పినవా, ఊరోళ్ల పానాలు గాలికే ఉన్నాయా అని బండి కిట్టయ్య ఈసారి మాటలతో మంట పెట్టిండు. జవాబు ఇచ్చేతందుకు సర్పంచి బంటు వార్డు నంబర్ పోషయ్య లేవబోయిండు. బాబయ్య దొర చూపుతో ఆగిండు కాని, లేకపోతే ఇల్లు పీకి పందిరి ఏసిటోడే. పోరుగుర్లల్ల దగ్గులు, సడుదులు, జరాలు ఉన్నోళ్ల లెక్క సూత్తండ్రు, మనిషికొక్క మాస్కు ఇత్తండ్రు, మనూళ్ళే ఏదీ లేదాయే, ఎందుకిత్తలేరు అని గరం గరం మాట్లాడుతండు బండి కిట్టయ్య శిష్యుడు ఎర్రమల్లయ్య. ఇగ పోషయ్య తాడు తెంపుకున్న దొంగబర్రోలే లేసి, గాలికి గడ్డపారాలు పడ్డట్లే ఉన్నాయి ఈ బండి కిట్టయ్య, ఎర్రమల్లయ్య మాటలు. మాట మాట్లాడితే తంతుండది, తరువాయి ఉండది. మా సర్పంచి దొర ఏది చేసినా అంత సక్కదనం చేస్తడు. చేసినా చేయకున్నా కంట్లో పెట్టుకుంటరు ఎందుకు. నిన్న మొన్న ఈ రోగం గురించి తెలవకనేపాయే. ఏయాల గ్రామసభ మీటింగ్ పెట్టే గందుకే గదా మనం కూడింది. ఏం మాట్లాడుదాము, ఏం చేస్తే బాగుంటది, ఎట్లా చేద్దామోగా ముచ్చట మాట్లాడుమంటే రాని పోని ముచ్చట్లు మాట్లాడుతరు. పెంట తవ్వితే పెంకాసులు ఎల్లుతాయి. మా సర్పంచి దేవునసంటోడు. అమ్మ అడిగితే అన్నం పెడుతది గని మా సర్పంచి అడుగక ముందే పెడుతడు. అంటే ఒక తల్లి గుణము కంటే ఎక్కువ. గది కూడా తొవదా, ఒర్రుడు బంజేయిండ్రి అని హెచ్చరిక చేసిండు. పోషయ్య మాటలకు సర్పంచి ముసి నవ్వులు రువ్వుతుండు. ముసలి ముత్తయ్యలేసిండు. సర్పంచి దిక్కు సూసి, సర్పంచి సాబ్, గీ కోరంకి రోగం గురించి ఈర బ్రహ్మంగారు అచ్చం ఆనాడు చెప్పినట్లే ఈనాడు జరుగవట్టే కర్మం ఎట్లా కాలవడుతదో. కాలమే గిట్లొచ్చి కాలవడ్డది, పాపం పెరిగిపోతంది, కాలం గందుకే గిట్ల కాలవడుతుంది. పోచమ్మకు, ఎల్లమ్మకు బోనాలు చేయాలే, అన్నీ దేవులకు చేయాలే అని చెప్పుతండు. ఎంపీటీసీ కూడా సర్పంచి ప్లానలే, దొర మాట్లాడుమంటడో అని ఎదిరి సూత్తండు. చూపుతో సర్పంచి కనుబొమ్మలు ఎగరేసే వరకు ఎంపీటీసీ ఎల్లయ్య లేసిండు. పనిచేస్తే నీళ్లు వారినట్లుండాలే, సర్పంచి అంటే గట్లుండాలే. ఒగులపురం సర్పంచి ఇల్లుకు, వాడకు, ఊరంతా బ్లీచింగ్ పౌడర్ సల్లుతున్నమని సాటింపు చేసిండు. పికర్ చేయకుమని వాట్సాప్ వీడియోలు పంపిండు. మీ పానానికి నా పానం అడ్డం పెడుతా అని ధీర చెప్పుతుండు. మనముంటిమి ఎందుకు, భూమికి బరువు అయ్యేటట్లు, మనం ఏం చేద్దామో చెప్పకపోతే ఎట్లా అని ఎర్ర మల్లయ్య మల్లో ప్రశ్న ఏసిండు. కూట్లే రాయి తీయనోడు ఏట్లే రాయి తీసిండటనీ అస్సొంటోడు. మా సర్పంచి మాటకు సత్యం, మందుకు పత్యం. మా దొర ఊరు కోసం ఉపాసముండి పులినోట్లే తల్కాయే పెట్టిండు. నీళ్లు ముట్టలే, బల్మీటికి బతికిండు. ఎట్లన బుద్ధి అయితంది, మీనమేషాలు లెక్క పెడితే అయితదా. మా సర్పంచి మీ లెక్క అడ్డదిడ్డగాడనుకుంటున్నవా. ఆగమాగం చేయనీకి ఎట్ల చేస్తాడో ఇగ సూడు. తాతమ్మ దిగిరావాలే, తొండ బలిసి ఊసరెల్లి కాకపోతే సగం మీసం కొరిగిచ్చుకుంటా. మా మాటంటే ఏమనుకున్నవు అని మీసం మేలేస్తండు. కరోనా రాకుండా హరితహారం కార్యక్రమం కింద ఒక్కొక్క ఇంటికి 4 చెట్లు పెడుదాం. కరోనా తాతను కూడా కట్టేద్దాము. మాదండి మంత్రకాన్ని తెచ్చి ఎగపొద్దాము, దిగపోద్దాము. ఏమంటారు అని ఎర్ర మల్లయ్య దిక్కు చూసుకుంటా ఒకంత గర్వంతో కూసున్నడు. ఇట్లయితే లాభం లేదని సర్పంచి లేసి లాగు సదురుకున్నడు. గ్లాస్ నీళ్లు తాగి టక్కున టేబుల్ మీద పెట్టిండు. దస్తితోటి పెదవులు తుడుసుకున్నడు. చేతి అడ్డం పెట్టి రాకున్న దగ్గి, గట్టిగా సరాంచిండు. నాకు తెలువదావయ, ఈ రోగాన్ని ఎట్లా తక్కువ చేయాల్నో. మీరు చెప్పుతనే చేస్తున్ననా, నేనేమి చేస్తున్నానో మీకు చెప్పకుండా చేస్తున్నానా. ఈ ముచ్చట తెలుసుకుందామని నిన్ననే పోయిన సిద్దిపాటకు. ఆర్ఎంపి పిస్క రాజేశం డాక్టరును అడిగిన, కరోనా అనేది పెద్ద రోగమే కాదట. దగ్గు, సర్ది, జరమొస్తే జరం గోలి ఏసుకోవాలన్నడు. సర్పంచి జరం గోలి అనంగనే ఏది అన్నట్లు కొంతమంది వార్డు నంబర్లు గుడ్లు మిటకరిస్తూ చూస్తుండ్రు. అదేదో బ్రహ్మ రహస్యం చెప్పుతున్నట్లు సర్పంచి చెప్తుండు. ఎద్దు ఎగురంగనే గంట ఎగురుతాది, నా ముంగట బచ్చగాడు. గా ఊరి సర్పంచికి ఏమెరుక లొట్టపీసు. ఎవలా అడుగకున్న నన్నడుగు నేను చెప్తా అనుకుంటూ చెప్తండు. గా కరోనా పురుగు మన దగ్గరున్న గరిమికి ఇక్కడ పోగుపోయేది. మాడి మసైతది,
ఫిర్ బీ వచ్చిందనుకో గదేగా గోలి లేదా పారసెటిమాల్ ఏస్తే సాలు. సడిదికి కోడి కూర, తల్కాయ కూర, కాళ్ల చారు, మటన్ కూరలో మసాలా దట్టించి తింటే ముక్కు సాపు సపాయి అయితది. మీరాల చారు పోసుక తింటే దెబ్బకు పోవాలె సడిది. ఓమ బుక్కితే దగ్గు అన్నీ తక్కువైపాయే. ఇంకేముంది, ఆహా ఇంకేముంది, గీంత దానికి గాయి గత్తరలేపితే ఎట్లా? ఇగో కట్టెకోత బేరగాన్ని బేరం చేయమంటే మొదలు ఏమైతదో కానీ కొన దూలం అయితదన్నడట. ఏ ముచ్చటున్నా ఉంటే చెప్పలే గాని ఏంజెత్తలేడని బైసుజేస్తే అయితదా? తలా తోక లేనోళ్ళు మాట్లాడితే ఎట్లుంటదో. మొండి కిట్టయ్య, చీ బండి కిట్టయ్య మాట్లాడితే గట్లే ఉంటది అని దెప్పి పొడుస్తుండు. ఏంలేని ఇత్తారు ఎగిరెగిరి పడ్డదట. అన్నీ ఉన్న ఇత్తారు అణిగి ఉన్నదట. తాకతి తక్క మాటలు మాట్లాడొద్దు. మనము పని చేస్తే చెవుల ఊదుకున్నట్లు పని చేయాలే. పరేషాన పడొద్దు. ఎర్రమల్లయ్య ముచ్చట గట్లున్నది. మనము బ్లీచింగ్ పౌడర్ చల్లుదాం. నలుగురు డాక్టర్లను పెట్టుకుందాం. మన పాతబడిని క్వారంటైన్ చేద్దాం. మన ఊరంతా ఒకటే కుటుంబం. ఎవలింట్ల రోగం వచ్చినా నా ఇంట్ల మనిషికే వచ్చినట్లే బాధపడుతా. సర్పంచిగా గెలువక ముందే చెప్పినా మీ పాదాలకు ముల్లురిగితే నేను నోటితో తీస్తా. ఇప్పుడుగా కానీ రోగమొస్తే ఊకుంటాను. 600 ఊకుండా. టెస్టు చేయిద్దాం. చికిత్స చేసుకుందాం. బతికించుకుందాం. మన దగ్గర పైసలు లేకపోతే బాకీలు చేసైనా సరే బతుకుదాం. బచ్చలాకు తిన్న సరే బతుకాలే. చింతల్ల జాగ అమ్మైనా సరే. ఊరుకేం గాకుంట సూద్దాం. అది రాకుంట కంచెవేసి ఊరును కాపాడుదాం. దొర చెప్పుకుంట గుడ్లు మిత్కరించకుంట చూస్తూ వింటున్నారు. సర్పంచి దమ్ము వచ్చి నీళ్లు తాగుతండు. కోరంకి రోగాన్ని తరిమికొట్టాలే. పరిశుభ్రత, వైద్య చికిత్స మొదలైనవి తీర్మానం చేసిండ్రు. గ్రామ సభ ముగిసింది. విఆర్ఏ, సెక్రటరీ, అంగన్వాడీ, ఆశా కార్యకర్తకు పనులు పంచేసుకున్నారు. అందరూ వెళ్ళిపోయారు. మందులతో సహా అన్నీ బంజేసి లాక్ డౌన్ పెట్టిండ్రు. దుకుణాలు, హోటళ్ళు, బెల్ట్ షాప్లు, మండువలు బందు పెట్టిండ్రు. గ్రామసభ ఇచ్చిన స్ఫూర్తితో లేడికి లేసిందే పరుగు అన్నట్లు చకాచకా పనులు సాగుతున్నాయి. సర్పంచి, వార్డు మెంబర్లు తిరుగుతుండ్రు. మూతులకు బట్టలు కట్టేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బొంబాయి నుంచి, పట్నం నుంచి వచ్చేటోళ్లకు క్వారంటైన్ అని 14 రోజుల పాటు ఇంట్ల నుంచి బయటికి రానిస్తలేరు. పక్కూరు సండ్లాపురం, కోడూరు, నంగునూరు, సిద్దిపేట ఇంకొన్ని ఊళ్ళు కొన్ని కేసులు నమోదైతున్నాయి. దగ్గు దమ్ము, సడిది మొదలైన లక్షణాలతోటి కరోనా అంటుకుంటుంది. టీవీ చూపెట్టే వరకు భయాలు పెరుగుతున్నాయి. మనిషి తప్పకుండా మాస్కులు కడుతుండ్రు. అసలు కాన్నే పిసలు గయా అన్నట్లు పాలకేంద్రం, కూరగాయలు కొనేకాడ ఎక్కడా రోజులు గడుస్తున్న సోషల్ డిస్టెన్స్ లేదు. ఏది లేదు. రోజులు కొద్దీ నిరాసక్తత ఏర్పడుతుంది. చెప్పిన్నాడు ఉన్న ఆలోచన తెల్లారి నుంచి ఆచరణ కొద్దిగా తగ్గుతుంది. కరోనా ఏర్పడకుండా ఊళ్ళోకి వచ్చింది. ఒక్కరిద్దరికి సోకంగానే ఊరు ఉసికే ఉడికినట్లు ఉడుకుతుంది. మనిషికి దూరం పెరుగుతుంది. తాపకు ముందు చేతులు కడుగుతుండ్రు. పారిశుద్ధ కార్మికులు మోరీలు సాపు చేస్తుండ్రు. బ్లీచింగ్ పౌడర్ సల్లుతుండ్రు. డాక్టర్లు, నర్సులు కరోనాతో యుద్ధం చేస్తుండ్రు. భయపడకుండా టెస్టులు చేస్తుండ్రు. లాక్డౌన్ పెట్టే వరకు ఏది అందుతలేదు, పొందుతలేదు. పైసల్లేవు. పనులు నాంకే వాస్తే అయితన్నయి. ఎర్రమల్లయ్య, బండి కిట్టయ్యలు నలుగురు కలిసిన కాడ అంటనే ఉన్నరు. 10 గంటకు కండ్లు నలుపుకుంట గప్పుడే నిద్రలేసిన సర్పంచి వచ్చి వరండాలో కూసున్నడు. ఏంది ఏమో వస్తివి సెక్రటరీ సాబ్? ఆవలింపుకు చేయి అడ్డం పెట్టుకుంటూ అడుగుతుండు సర్పంచి. అయ్యా, సేతులొక్క పైసలేదు. బ్లీచింగ్ పౌడర్, మందులెవ్వు. సీపురు కట్టలు లెవ్వు. ఎన్నో కొనేది ఉండే. ఎట్లా సార్ అని సెక్రటరీ అడిగిండు. సూడు సెక్రటరీ సాబ్, మస్తుగా మాట్లాడుతాం. మాట్లాడినయన్నీ అయితాయి. చేస్తే చేస్తాం. ఎనుకా ముందు మన సేతుల ఏమున్నది? పోయింది పొట్టు, ఉన్నది గట్టి. ఆయుష్షున్నోడు, భూమ్మీద నూకలున్నోడు బతుకుతడు. ఎవని సావు ఎట్లా రాసి పెట్టి ఉందో మనకెమెరుక. బ్రహ్మదేవునికెరుక. మనం నిమిత్తమాత్రులం. పదవి అంటే ఏంది? బండిరుగ్గొట్టి ఎడ్లకాసుడే రాజకీయం. ఇంకో ముచ్చట, ఈళ్ళంతా ఎడ్డి జనాలు. ఏదీ గురుతుండది. జరిగేది జరుగక మానదు. జరిగేది ఆపజాలం అని కృష్ణ పరమాత్మ చెప్పలేదా? గట్లే జరుగుతది. నేనేం చేస్తా, నువ్వేం చేస్తవు అని సెక్రటరీకి పోతపొత్తండు. సెక్రటరీ అన్నీ మూసుకొని తెచ్చిన కాయిదాలు మలిసి సంకన పెట్టుకుని ఎనుకకు మర్రి పంచాయతీ ఆఫీసు కాడికి కాళ్ళు ఈడ్చుకుంటూ జెండాకాడికి చేరవచ్చిండు. సఫాయోల్లాకు ఏం చెప్పాల్నో ఎట్లా చెప్పాల్నో సంజైతలేదు. అదే ఆలోచన పడ్డడు. ఒకరికి, ఇద్దరికి, వాడకట్టు మొత్తానికి కరోనా అంటుకుంది. సిద్దిపాట నుంచి డాక్టర్లు వస్తానే ఉన్నరు.
కరోనా ఒక్కరికి వస్తే ఆ ఇంటి ఇల్లాజులను ఇసోలేషన్కు తరలిస్తుండ్రు. టెస్టు చేస్తనే ఉన్నరు. ఎక్కువ మంది కోలుకుంటుండ్రు. కొంతమంది చనిపోయిండ్రు. చచ్చిన శవాలను కూడా ఇస్తలేరు. చచ్చినోళ్లను ఆఖరితాప ముఖం కూడా సూడనిస్తలేరు. చచ్చినోళ్ల అనాథ శవాల తీరు సఫాయి కార్మికులే సందం చేస్తుండ్రు. కాటి కాళ్ళు ఆరుతలేవు. బొందలగడ్డ నిండిపోతనే ఉంది. ఆఖరి సూపులకు వస్తలేరు. పైసున్నోళ్లు కూడా అనాథ పీనుగులైతున్నరు. బతుకు మానని కాష్టంలా మండుతుంది. కరోనా కట్టడికి ఒళ్ళొల్లు హరితహారం పెంచాలని చెప్పిన లీడర్లకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ట్రీట్మెంట్ చేస్తుండ్రు. లీడర్లైతే శానా మంది బతుకుతుండ్రు. అతీగతి లేనోళ్ల బతుకులే అగ్గిపాలైతన్నాయి. లేనోళ్లు మృతుల సంఖ్యను పెంచుతుంటే ఉన్నోళ్లు జనాభా లెక్క తరగకుంట పైసలు ఎగజల్లుతుండ్రు. సర్పంచి తన కుటుంబ సభ్యులకు రాకుంటా ఎన్నో తీర్ల ఇద్దెల పడ్డడు. ఇకమాతుల పడ్డడు. రాకుండా జాగ్రత్త పడుతుండు. ముందగాలనే గోలీలు మందు మింగుతుండు. తన కైరోత్ల ఉంటండు. కరోనాకు కులం లేదు, మతం లేదు, బీద లేదు, సాద లేదు, అందరికీ అంటుకుంటంది. సర్పంచి భార్యకు దగ్గు, దమ్ము, జరంతో కరోనా అందుకున్నది. సర్పంచిని ఇంట్లనే ఐసోలేషన్ పెట్టిండ్రు. కొడుకు, కోడండ్లు లేరు. పానం మీది పీర్తి లేందెవరికి. పని మనుషులు కుక్కకు బువ్వేసినట్లు దూరం నుంచి బువ్వేస్తుండ్రు. ఇంట్ల తిరుగుతున్నప్పుడు రాకాసి భూతం జబ్బలు చరుచుకున్నట్లు నిలబడ్డది. ఉలికిపడ్డడు. బాలయ్య జాంగల ఉచ్చవడ్డది. అటీటు మెసిలేవరకు ఆయన రూపమే గట్ల కనవడ్డది. అప్పటికే గడ్డం మీసాలు పెరిగి తన రూపమే గుడ్డెలుగు తీరు బుగులు పుట్టేట్లు కనవడుతుంది. ఎవని కొడుకు, ఎవని బిడ్డ, ఎవనికెవడు, నా భార్య సత్తె ముఖం సుడనీయకపోతే ఎట్లా? తుమ్మిండు. సచ్చం అనుకున్నడు. నా గతి ఇంతేనా అంటున్నప్పుడు మళ్ళా తుమ్మిండు. బంగ్ల రీసౌండ్ వస్తుంది. రోగము అంటిందా అనే అనుమానము బలపడ్డది. అప్పుడే టీవీలో స్వతంత్ర భారతంలో సావు కూడా పెళ్లిలాంటిదే బ్రదరు అనే పాట చెవులు నిండా ఇనిపిస్తుంది. నేను సత్తె నన్ను కూడా ఎవడు సూడడు. శవయాత్ర ఉండనప్పుడు కుక్క సావుగాకపోతే ఇంకేంటిది? బహుగా బతికినోన్ని, మందిల బతికినోన్ని మంది లేకుండానే బొందల పడుతనా? ఇప్పుడు బాలయ్య ఇల్లే కాదు, ఊరే పెద్ద ఇసోలేషన్ వార్డు అయింది. యాస్టరిస్ కునుకు పట్టింది. తెగని దగ్గు, దమ్ము, అంతులేని ఎగపోతా. జరంతో అన్ని వార్డులు, ఊరంతా గజగజ వణుకుతున్నది. ఇగ ఊరంతా కరోనా సోకింది. ఆయాస పడెట్లోళ్ళు ఆయాస పడుతనే ఉన్నరు. అయ్యా నీ కా లుమో 8 ఓస్ అని కొందరు ఎగపోసుకుంటా మూలుగులతో మొరపెడుతుండ్రు. సైగలు చేస్తుండ్రు. ఇంకొంతమంది పిల్లి కూత మూలుగు. కొందరు కొరి జీవునాతో కొట్టుకాడుతున్నరు. చనిపోయిన శవాల మీద ఈగలు జబ్బుమంటున్నాయి. కొన్ని పీనుగుల్ని చీమలు, ఎలుకలు కడుపు నింపుకుంటున్నాయి. కుక్కలు పీక్క తింటున్నాయి, పీకబడుతున్నాయి. కర్రెటి నెత్తురు పీనుగులు కక్కుతున్నాయి. చూసెటోడు లేడు, చేసేటోడు లేడు, ఏడీసెటోడు లేడు, ఎత్తుకునేటోడు లేడు, మొత్తుకునేటోడు లేడు, ఎవనెవ్వడు సూత్తలేడు. ఎటు సూసిన పీనుగుల కంపువాసన గాలితో గప్పన విసురుతుంది. ఊరిప్పుడు శవాల దిబ్బ, పీక్క తింటున్న శవాల గేదర్ వాసన. పీనుగులు కొన్ని సగం ఎముకల గూళ్ళల దర్శనమిస్తున్నాయి. సగం మాంసం తిత్తులు సూడఘోరంగా కనబడుతున్నాయి. రసి కారుతున్న నెత్తురుదారల్ని దాటుకుంటూ సర్పంచి అడుగు తీసి అడుగు పెడుతుండు. అడుగడుక్కు వెనుకటి గురుతు అల్లుకుంటున్నాయి. నాతోటి జై అత్తురుపల్లి అనుకుంటూ ఊరు కోసం ఊపిరి బిగపట్టి కొట్లాడింది వీళ్ళు కాదా? ఈ ఊపిరి లేనోళ్ళేనా? ఒక్కరూ మాట్లాడరేంది? నేను వస్తుంటే తొవ్వంటి పబ్బతి పట్టి నిలుసున్నది ఈ పానం లేనోళ్ళేనా? కదులక కట్టెసరుసుక పన్నది ఈళ్ళేనా? ఈ పీనుగు దిబ్బగా మారిన ఊరికి నేను సర్పంచినా? కాదు, కాకూడదు, నాది అని కొట్లాడి సచ్చి ఏం సాధించిండ్రు? ఏం ముల్లెగట్టుకపోయిండ్రు? తలుచుకుంటూ మోకాళ్ల మీద కూసుండి అయ్యో భగవంతా, ఇదేం అన్యాలం, ఇంతకంటే నరకం ఉంటుందా? ఇప్పుడు 6 అడుగుల నేల కూడా వీళ్లకు లేదు. ఆచారంతో చేసే దహన సంస్కారాలు లేవు అని బాధపడుతున్నడు. మంటలు అంటుకుంటున్నప్పుడు సల్లార్పకపోతే అవి మన ఇండ్లను, మనల్ని కాల్చుతాయి. బతికించుకోవాలే, నేను బతుకాలే, నాతోటి నా ఊరు బతుకాలే, బతికే ఊరిలో నేను ఉండాలే. వాసన భరించని సర్పంచి ముక్కుమూసుకొని ఇంటి మోకాన తోవ తొక్కిండు. ఇంట్లకు పోయిండు. ఇషార పడుతుండు. అందరినీ బతికిస్తా అని అనుకుంటున్నప్పుడు తన మీద తనకి సోయి కలిగింది. ముట్టుకునేటోళ్ళు లేరు, పట్టుకునేటోళ్ళు లేరు. గడ్డకు పడ్డ శాప తీరు కొట్టుకాడుతుండు. ఉరివడి గిలగిల తన్నుకు చస్తున్నడు. ఆఖరి గడియల్లా బతుకు కొట్టుకాడుతుంది. జీవి రుంగసుట్టుకుపోతుంది. నీళ్లు తెచ్చుకుందామని పోతుంటే కళ్ళు బైర్లు కమ్మినాయి. దూపా అనుకుంట పోతండు. గోడలు తగిలి కూలవడ్డడు. కాపాడుండ్రి అంటూ అటు పొర్లి, ఇటు పొర్లి,
పర్వతం కూలినట్లు పన్నోడు పన్నట్లే దివిల్లుమని మంచం కింద పడ్డడు.